మాధవా కేశవ మధుసూదన మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं
బొమ్మలు మాట్లాడవు, కానీ ఆ బొమ్మలను చూస్తే వేసే కుంచికి గళం ఉన్నట్లయితే ఆ బొమ్మలు కూడా మాట్లాడతాయి అనే విషయాన్ని ఈరోజు చెరువు శ్రీలక్ష్మి గారు వేసినటువంటి చిత్రకళను చూస్తే మనకు అనిపిస్తుంది. ఒక్కొక్క చిత్రాన్ని చూస్తే ఒక్కొక్క రకమైనటువంటి చరిత్రను మనకు చెబుతున్నట్లు ఉంది. మహిళలు గరిటె పట్టుకొని వంట చేయటమే కాదు, కుంచెను గనక పట్టుకున్నట్లయితే కళాత్మకమైనటువంటి కళారూపాలను కూడా ఎలా సృష్టించగలరో చెరువు శ్రీలక్ష్మి గారు ఈరోజు ఈ ప్రదర్శన ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి చిత్రకళని 72 చిత్రాలతోటి శ్రీకృష్ణుడి యొక్క చరిత్రని ఒకే చిత్రంలో రూపొందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఈరోజు ఇక్కడ ప్రదర్శించారు. వారు గీసినటువంటి చిత్రాలు ఇక్కడ అనేకం మనతో మాట్లాడుతున్నట్లే ఉంది. ఇప్పుడు మనకి శ్రీలక్ష్మి గారు ఈ చిత్రకళ పట్ల ఉన్నటువంటి మక్కువ ఏ విధంగా ఉంది, ఒక గృహిణిగా ఉంటూ ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాలని ఎలా సృష్టించారు, ఆ ఊహకి ఎలా ఈ చిత్రాలన్నీ అందినాయి అనే విషయాన్ని శ్రీలక్ష్మి గారి ద్వారా తెలుసుకుందాం. మా చెప్పండి. శ్రీలక్ష్మి నా పేరు. చిన్నప్పటి నుంచి నాకు చిత్రకళ అంటే బాగా అభిమానం అన్నమాట. ఇంకా ఈయన మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈయన మా వారి ప్రోత్సాహంతో కొన్ని వేశాను ఇదివరకు గూడూరులో అలా ఉన్నప్పుడు. ఇంకా ఈయన జాబ్ రీచా ఇక్కడ ఒంగోలు షిఫ్ట్ అయినాం అనమాట. అక్కడ ఇంకా తిమ్మిరి రవీంద్ర గారు సృష్టి ఆర్ట్ అకాడమీ ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాను. 2 years నుంచి తీసుకుంటున్నాను. ఇది ఏదైనా కొత్తగా అంటే మామూలుగా ఇంకా మనకు వచ్చిన భావాలు కాకుండా దానికి ఏమన్నా ఎక్కువ ఇదిగా చేద్దామని అనేటప్పటికి ఇట్లా కృష్ణ కథ మీద ఈ ఐడియా ఇచ్చారు సారు. ఇంకా దాని మీద కృష్ణుడి అవతారం మొదల నుంచి ఇంక సమాప్తి దాకా వస్తాయి అన్నమాట. ఇవి చరిత్రను స్టడీ చేయాలి. నాన్నగారు కొంచెం సహాయం చేశారు. నాన్న కృష్ణతత్వంలో ఇది కాబట్టి నాన్న అంటే కృష్ణతత్వం అనంతం కాబట్టి ఎంతకైనా చెప్పుకోవచ్చు, మనం ఎంతకైనా తగ్గించుకోవచ్చు. చరిత్రని వేయాలని అది అదృష్టం కాబట్టి స్ట్రెయిన్ అనిపించాల. అది కూడా ఒక పుణ్యకార్యంగా అనిపించింది అనమాట. అందరు ఇప్పుడు కృష్ణుడి కథ కానీ రాముడి కథ కానీ రాస్తూ ఉంటారు కదా, అట్లాగే నేను అది రాయలేకపోయినా అది వేశాను కాబట్టి నాకు చాలా ఆనందంగా అట్లా తెలియజేస్తుంది. మాట్లాడతాయి. అదృష్టం అనిపిస్తుంది, నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. మోడర్న్ ఆర్ట్ కూడా నాకు ఇష్టం. అదంటే నాకు రెండు కళ్ళలాగా ఇష్టం అనమాట. ఈ రియలిస్టిక్ కానీ అంటే వాస్తవిక ఇది కానీ మోడర్న్ కానీ రెండు ఇష్టం. నాకు పెయింటింగ్ నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్ రవివర్మ గారి ఇన్స్పిరేషను. ఇట్లాంటి 2 కళ్ళ లాంటివి అనమాట నాకు. అవి కొన్ని ఊహలు అది ఉండాలి, ఇది ఉండాలి. ఇప్పుడు మనకంటూ ఒక ఊహ లేకపోతే వాళ్ళు చెప్పినా మనకి రాదు అట్లా అనమాట. ఒకవేళ మనకున్న అది ఎట్లా దాన్ని ఇది చేయాలో చెప్తే కానీ తెలియదు. కాబట్టి 2 ఉండాలి. నాకు గురువుగారి దీనివల్ల నేను 2 చేయగలుగుతున్నాను. ప్రతి చిత్రంలో కూడా మీ జీవకళ ఉట్టిపడేట్లున్నాయి చిత్రాలు. నేను అదే చిన్నప్పటి దానికి నాకు చిత్రకళ మీద ఉన్న అభిరుచి వల్లనే అనుకుంటున్నాను. నేను ఇంకొంచెం నాన్నగారి ఇవి వస్తాయి కదా, మామూలుగా అనువంశిక పోలికలు అవి వస్తుంటాయి కదా, అది ఇంకా అనుకుంటున్నాను. రియలిస్టిక్ కలరింగ్ మిక్సింగ్ దానికి ఉంటుంది. అంటే ఏది కలిపితే ఏది ఎట్లా వస్తుంది అవి కొంచెం నాకు ఉన్నాయి. ఇంకా సారు ఇంకొంచెం రవీంద్ర గారు దాని గురించి కూడా ఇది చేస్తారు. కాబట్టి ఇది కలిపితే కొన్ని వామ్ కలర్స్ ఉంటాయి, కొన్ని కోల్డ్ కలర్స్ ఉంటాయి. ఈ భావానికి ఈ కలర్ వాడాలనేది
దానికి ఉంటుందన్నమాట. అవార్డ్స్ వచ్చాయి. సృష్టి ఆర్ట్ అకాడమీ ఫస్ట్ ఇచ్చారు సార్, దాంతోటే ఫస్ట్ అడుగు మొదలైంది. తర్వాత తెనాలిలో జ్యూరీ అవార్డు వచ్చింది. తర్వాత అమలాపురం కోనసీమ ఆల్ ఇండియా దీంట్లో స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. రవివర్మ గారు. నేను 2 వేద్దాం అనుకుంటున్నాను. రియలిస్టిక్ వేద్దాం అనుకుంటున్నాను, మోడర్న్ వేద్దాం అనుకుంటున్నాను. గ్రామీణ వాటి సమస్యలు, వాటి గురించి మహిళల గురించి సమస్యలు ఉంటాయి కదా, అదిను గ్రామీణ వాతావరణము నాకున్న ఏదైనా భావం వస్తే దానికి మోడర్న్ ఇది రూపం ఇచ్చే దానివల్ల ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. అదండి లక్ష్మి గారు మనకు చెబుతున్నటువంటి విషయం. తన చిత్రాల ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలనేదే నా ఉద్దేశం. సందేశంతో కూడినటువంటి చిత్రాన్ని గనక రూపొందించినట్టయితే దానికి ప్రాణం ఉంటుంది, ఆ చరిత్రలో చాలా కాలం నిలుస్తుందని అంటున్నారు. ఒక గృహిణిగా ఉండి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాలని ఒంగోలు నుంచి సృష్టిస్తున్నటువంటి మన చెరువు శ్రీలక్ష్మి గారికి మనందరం ఒకసారి అభినందనలు తెలియజేద్దాం.